ప్రతిక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎంపీ మిథున్ పైన దూసుకొస్తున్న టీడీపీ జనసేన రామబాణాలు. ఆ ఇద్దరిలో ఎవరు ఈ ఎన్నికల్లో మదనపల్లె టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి? ఇదే జరిగితే టీడీపీలో రగిలే అసమ్మతి కుంపట్లో చలి కాచుకునేకి సిద్ధంగా ఎంపీ మిథున్ కంట్రోల్లో స్థానిక వైసీపీ అసమ్మతి అసంతృప్త జ్వాలలు. ఎవరికి ఎవరో రీతిలో స్థానిక టీడీపీ జనసేనలో ఎమ్మెల్యే టికెట్ కోసం విచిత్ర పోరు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పార్టీలు బహుజనుల హక్కులను కాలరాస్తున్నాయి. వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీలో రెండు వారసత్వ కుటుంబాల చేతుల్లో రాష్ట్రం. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి. ఎంపీ మిథున్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. మదనపల్లి షాదీమహల్ పై చిన్నచూపు తగదు. స్థానిక వైసీపీ నేత షాదీమహల్ సొమ్ము దోపిడీ. టీడీపీ నేత ఎస్ఏ మస్తాన్ తీవ్ర ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే ఎంపీ మిథున్ పైన దూసుకొస్తున్న టీడీపీ జనసేన రామబాణాలు. ఆ ఇద్దరిలో ఎవరి ఎన్నికల్లో మదనపల్లె టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి? ఇదే జరిగితే టీడీపీలో రగిలే అసమ్మతి కుంపట్లు చలి కాచుకునేకి సిద్ధంగా ఎంపీ మిథున్ కంట్రోల్లో స్థానిక వైసీపీ అసమ్మతి అసంతృప్తి జ్వాలలు. ఎవరికి ఎవరో అనే రీతిలో స్థానిక టీడీపీ జనసేనలో ఎమ్మెల్యే టికెట్ కోసం విచిత్ర పోరు. జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం మన న్యూస్ ఎడిటర్ ఎస్ఎం రఫీ ప్రత్యేక కథనం. మదనపల్లె జనసేన టీడీపీలలో ఎన్నికల వేడి నివురుగప్పిన నిప్పులాగా రగులుతూ ఉంది. ఇరు పార్టీల క్యాడర్ ఈ ఎన్నికలను చావో రేవుగా భావిస్తున్నాయి. టీడీపీ జనసేన క్యాడర్ ఎన్నికల సమరానికి కుతకుతలాడుతూ ఉన్నాయి. గెలుపుకు కత్తులు నూరుతున్నాయి. అయితే ఆ పార్టీ కీలక నేతలు తమకు ఎమ్మెల్యే టికెట్ వస్తేనే చూద్దాం అనే వైఖరిలో కులాసాగా ఉండి దిలాసాగా క్యాడర్తో ముచ్చట్లాడుతున్నారు. పిల్లి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం లాగా ఇక్కడి టీడీపీ క్యాడర్ దుస్థితి అంటున్నారు. తన కుటుంబ సభ్యులకే టికెట్ అని ఇంతవరకు పీకులాడుతూ వచ్చిన టీడీపీ పెద్ద నేతకు చావు కబురు చల్లగా తెలిసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పలమనేరు, పీలేరు టీడీపీ అగ్రనేతల రాయబారాలకు, పితూరీలకు అధిష్టానం వద్ద తెరపడిపోయిందంటున్నారు. జనసేన తరపున స్థానిక పార్టీ అగ్రనేతకు వరుసకు మేనమామ అయిన మాజీ మంత్రి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దగ్గర తన మేనల్లుడికే మదనపల్లె టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆమోదముద్ర వేయించారని తాజా సమాచారం అందుతోంది. మరో మాజీ ఎమ్మెల్యే మైనార్టీ నేత ఈమారు పార్టీ టికెట్ కోసం బీభత్సంగా పోరాడుతున్నట్టు సమాచారం. తన ఛానల్లో ప్రతి పావును ఆయన కదుపుతున్నారని లోకల్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన ఒక పక్క క్షేత్రస్థాయిలో ధూమ్ రాజకీయాలను నడుపుతూనే మరోవైపు పొరుగు నియోజకవర్గాల పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. పార్టీకి తన అవసరాన్ని చాటుతూ ఉన్నారు. ఈయన హంగామా రాజకీయాలు స్థానిక వైసీపీని, ముఖ్యంగా ఎంపీ మిథున్ను హడలెత్తిస్తున్నాయి. ఆయన తన బృందంలోని కీలక నేతల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. వారికి అడుగడుగునా దిశానిర్దేశం చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి రాజకీయంగా చుక్కలు చూపిస్తున్నాయి. పవన్ ప్రభంజనంలో వైసీపీ అక్కడ నిలదొక్కునేకి ఏడాదిన్నరకు ముందే స్కెచ్ గీసింది. ఎన్నికల టక్కుటమారం రాజకీయాల్లో అదరహు అనిపించుకునే ఎంపీ మిథున్ను ఆ ఉభయ గోదావరి జిల్లాలకు పార్టీ కోఆర్డినేటర్గా వైసీపీ నియమించింది. ఈ క్రమంలో ఎంపీ మిథున్ ఇటు కాపు నేతలను, అటు బీసీలలో మరీ ముఖ్యంగా శెట్టి బలిజలను తనదైన శైలిలో లైన్లో పెడుతున్నారు. అక్కడి దళిత ఉపకులం మాలలను సమన్వయం చేసుకుంటున్నారు. మంది మార్బలం, డబ్బు, దస్కం సమకూర్చి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ జెండా ఎగరవేయటానికి ఏడాదిన్నరగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎంపీ మిథున్ తను తలచినట్టే ఉభయ గోదావరి జిల్లాల్లో విజయడంకా మోగిస్తే ఇక పవన్ కళ్యాణ్ జనసేన జెండా పీకేయాల్సిందే అని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇంత కఠోర పనిలో ఉన్న ఎంపీ మిథున్ మదనపల్లెను వదల్లేదు. మదనపల్లె రాజకీయ విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. ఎంపీ మిథున్కు మదనపల్లెలో ఉన్న సమాచార నెట్వర్క్ అటువంటిది. ఈ ఎన్నికల్లో మదనపల్లె గెలుపు మిథున్కు ప్రాణవాయువు లాంటిదని అంటారు రాజకీయ పండిత జనం. తను పోటీ చేసే రాజంపేట లోక్సభ స్థానం తరతరాలుగా బలిజలదే అనే సెంటిమెంట్ను ఎంపీ మిథున్ రెండుసార్లు ఇక్కడ విజయ దుందుబి మోగించి పటాపంచలు చేశారు. మూడోసారి విజయడంకా మోగించాలనే క్రమంలో ఎంపీ మిథున్కు ఊహించని చిక్కులు ఎదురయ్యాయి. వీటిని అధిగమించాలి. మదనపల్లె వైసీపీ అత్యధిక మెజారిటీతో గెలవాలి. తప్పదు. రాజకీయాల్లో ఆ మధ్య ఎంపీ మిథున్ మదనపల్లెలో తనకు సన్నిహితుడైన ఒక విలేకరితో మాట్లాడుతూ తన అభ్యర్థి మదనపల్లెలో ఓడిపోతే తను రాజకీయ సన్యాసం తీసుకుంటానని శపథం చేసినట్టు ప్రచారంలో ఉంది.
ఈ శపథం కన్నా మించిన అవకాశం మదనపల్లె టీడీపీ జనసేన నేతలకు దొరకదు. ఎందుకంటే తమను తమ పార్టీని మదనపల్లెలో ముమ్మార్లు ఓడించిన ఎంపీ మిథున్ ఇక్కడి టీడీపీ నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే లెక్క. మరి మదనపల్లె పచ్చనేతలు ఈ సవాల్ను స్వీకరిస్తారా? వీరికి టీడీపీ గెలుపు ముఖ్యమా, తమ ప్రయోజనాలు ముఖ్యమా అని తరచూ ఇక్కడి టీడీపీ క్యాడర్ చాటుగా బాధపడుతూ ఉంటోంది. అయితే తమ ప్రయోజనాల్లోనే మదనపల్లె టీడీపీ ఉనికి మనుగడ ఉందని అంటున్న నేతల మదిలోని చిదంబర రహస్యాల అర్థాలను పామరులైన టీడీపీ క్యాడర్ బుర్రలకు ఎక్కుతాయా? లేదు. స్థానిక పచ్చ నాయకత్వం పిల్లి మెడలో గంట కట్టగలవా, లేక ఒక్కొక్కరు పిల్లికి బలవుతారా? ఆత్మ గౌరవంతో గర్జిస్తున్న కొందరు పచ్చనేతల ఆర్తనాదాలు అరణ్య రోదనేనా? యథార్థాలు చేదు కానీ యథార్థమే సత్యం. చివరిగా ఒక కొసమే, టీడీపీలో మైనార్టీ కోటా కింద టికెట్టు ఆశిస్తున్నారు ఆ నేత. అధికార ప్రజా ప్రతినిధి అయిన ఆ నేత సోదరుడు టీడీపీ రాష్ట్ర నేత అచ్చెన్నాయుడుకు ఫోన్ చేశారట. అన్నకు టికెట్ ఇస్తే దూరాభారాలతో పాటు ఆర్థిక బండాను మోస్తానని చెప్పినట్టుగా రూమర్ వినిపిస్తోంది. ఇక ఎలాగైనా టీడీపీ టికెట్ దక్కించుకోవాలని కష్టపడుతున్న ఆ నేత తన టికెట్ విషయాన్ని పీలేరులో బాబు దగ్గర ప్రస్తావిస్తే ఇంకా చాలామంది ఉన్నారు కదా చూద్దామన్న బాబు ఆయన్ను మరో కోణంలో హుషారు చేసినట్టు సమాచారం. అగ్రనేతల మాటలకు అర్థాలే వేరా? టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు సారథ్యంలో టెక్కల నుంచి కుప్పం వరకు జరుగుతున్న చంద్రన్న కార్మిక చైతన్య యాత్రలో భాగంగా మదనపల్లె విచ్చేసిన రఘురామరాజుకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, రాష్ట్ర మైనార్టీ నేత ఎస్ఎం మస్తాన్, జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్లు ఘనంగా స్వాగతం పలికారు. గొట్టుముక్కల యాత్ర శనివారం మదనపల్లి చేరుకుంది. ఈ సందర్భంగా మదనపల్లి టమోటా మార్కెట్ యార్డులో రైతులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని రంగాల్లోని అసంఘటిత కార్మికులను కడగండ్ల పాలు చేస్తున్న జగన్ సర్కార్ను సాగనంపాలని పిలుపునిచ్చారు. ఏ రంగంలోనూ కార్మికులు సంతోషంగా లేరని ధ్వజమెత్తారు. కార్మిక బీమా, కార్మిక నిధి ఊసేలేదని మండిపడ్డారు. గొట్టుముక్కలను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో గుండ్లపల్లి యోగేశ్వర్ బాబు, పార్లమెంటు జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు, టీడీపీ నాయకులు సిద్దప్ప, ఎస్ఏ మస్తాన్, అసెంబ్లీ తెలుగు యువత అధ్యక్షుడు అరుణ్ ప్రణయ్, చంద్రారెడ్డి, నాగరాజు, శంకర్, వెంకటేష్ ఉన్నారు. అంగంలో చంద్రబాబు పర్యటనకు వస్తే ఆయన మీద అత్యాత్మక కేసు పెట్టారు. ఈ రోజు ఎన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. పెద్దరెడ్డి పెద్ద పుడింగ్ అనుకున్నామేమో, నీకు రోజులు దగ్గర పడ్డాయి. కేవలం 74 రోజులు మాత్రమే సమయం ఉంది. 74 రోజుల్లో నిన్ను, నీ పార్టీని, నీ జగన్మోహన్ రెడ్డిని, ఇలాంటి వెదలందరినీ కూడా రాష్ట్రాన్ని తరిమి కొట్టడం కోసం కార్మికులకు సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కార్మికులకు అండగా ఉండమని చెప్పి కోరుకుంటా ఉన్నాను. 6వ తారీఖు టీఎన్టీసీ ఆధ్వర్యంలో టెక్కలిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించినటువంటి మా చంద్రన్న కార్మిక చైతన్య యాత్ర ఈరోజు మదనపల్లి నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ మదనపల్లి నియోజకవర్గంలో ఇక్కడ టమాటా మార్కెట్ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే అతి పెద్దదైనటువంటి టమాటా మార్కెట్కి రావడం జరిగింది. ఇక టమాటా మార్కెట్ ముఠా కార్మికుల సమస్యలని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ సమస్యలు వర్ణాతీతం. ఇవాళ సంవత్సరంలో 2-3 నెలలు మాత్రమే పని ఎక్కువగా ఉంటుంది. మిగతా సమయాల్లో అన్సీజన్ వల్ల పని లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 వరకు కార్మికుడికి స్వర్ణయుగం నడిచింది. ఆ రోజు ప్రమాదశాస్తు ఎవరైనా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షులు రఘురామరాజు గారు వచ్చారు. వారు కార్మికుల యొక్క సమస్యలను గుర్తిరిగి తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా అసంఘటితంలో ఉన్నటువంటి కార్మికులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తారన్న విషయాన్ని స్పష్టంగా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా అసంఘటిత కార్మికులకి ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా కింద 5 లక్షల రూపాయలు చెల్లించేవారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారు. ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి ఏ కార్మికునికి కూడా ₹1 చెల్లించిన పాపాన పోలేదు. అదేవిధంగా ఆటో డ్రైవర్లుగా ఉన్నటువంటి కార్మికులకి రుణాలిచ్చి ఆటోలు కొనిచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లో చాలా మంది డ్రైవర్లకి ఓనర్లను చేసి
టాటా సుమోలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అంగన్వాడీలో పనిచేసే వాళ్ళు నిన్న మొన్న దాకా రోడ్లు ఎక్కారు మా జీతాలు పెంచమని. ఎన్నికల ముందు ఆయన తప్పుడు హామీలు ఇచ్చి వాళ్ళకి నమ్మబలి. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 6వ తేదీ నుండే టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో అచ్చెన్నాయుడు ఆదేశాలు, చంద్రబాబు ఆదేశానుసారము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ కార్మికులు పడుతున్న ఇబ్బందులను, కార్మికులు పడుతున్న కష్టాలను తెలుసుకుని వాళ్ళకి అవేర్నెస్ ఇస్తూ వాళ్ళ కళా బృందము వాళ్ళ ఎక్కడైతే కార్మికులు ఉన్నారో అక్కడంతా చైతన్యపరుస్తూ గతంలో తెలుగుదేశం పార్టీ ఇసుక ఫ్రీ ఇచ్చింది. ఆ ఇసుక ఫ్రీ ద్వారా ఎన్నో కార్మిక కుటుంబాలు బతికాయి. వడ్డని గాని, ఎలక్ట్రీషియన్ గాని, కార్పెంటర్లు గాని, కమ్మి కట్టే వాళ్ళు గాని ప్రతి ఒక్కరు కూడా భవన కార్మికుల మీద. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ గా రెండవసారి వరుసగా షమీం అస్లాం నియమితులయ్యారు. మదనపల్లెకి చెందిన గుండ్లూరి షమీం కు మరోసారి అవకాశం కల్పించారు. ఆ శాఖలో ఆమె చేసిన సేవలను గుర్తించిన సీఎం జగన్ మళ్లీ ఆమెకే ఆ పదవిని ఇచ్చారు. గతంలో కూడా ఆమె ఇదే పదవిలో కొనసాగారు. పదవీకాలం ముగియడంతో మళ్లీ ఆమెకి అవకాశం కల్పించారు. తనపై నమ్మకంతో పదవి కల్పించిన సీఎం జగన్ కు ఎంపీ మిథున్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షమీం కృతజ్ఞతలు తెలిపారు. కాగా మదనపల్లె వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ ను మర్యాదపూర్వకంగా ఆయన స్వగృహంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ షమీం అస్లాం కలిశారు. ఆమెతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి ఉన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ దంపతులు షమీం కు అభినందనలు తెలిపారు. పట్టణంలోని పలువురు వైకాపా నాయకులు, వివిధ పార్టీల నేతలు, మిత్రులు, బంధువులు షమీం కు శుభాకాంక్షలు తెలియజేశారు. షాదీ మహల్ నిర్మాణాన్ని పట్టించుకోరా మహాప్రభు. షాదీ మహల్ షాపింగ్ కాంప్లెక్స్ బాడుగలను మోసేస్తున్న వైసీపీ మైనార్టీ నేత అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డ టీడీపీ నేత ఎస్ఏ మస్తాన్. ఏళ్లు గడుస్తున్న మదనపల్లె షాదీ మహల్ నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోవడం దారుణమని టీడీపీ సీనియర్ నాయకులు ఎస్ఏ మస్తాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక విలేకరులతో మాట్లాడిన మస్తాన్ షాదీ మహల్ నిర్మాణం, నిర్వహణలో పలు అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. షాదీ మహల్ కు సంబంధించిన షాపింగ్ రూమ్ల బాడుగలను వైఎస్ఆర్ కాంగ్రెస్ మైనార్టీ కులానికి చెందిన కౌన్సిలర్ స్వాహా చేస్తున్నాడని మస్తాన్ బట్టబయలు చేశారు. ఎంపీ తన నిధుల నుండి మొత్తాలను తీస్తే షాదీ మహల్ నిర్మాణం పూర్తయి కలకలలాడుతుందని టీడీపీ నేత తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో ముస్లింలకు ఎంతో ఉపయోగపడే షాదీ మహల్ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని మస్తాన్ ఆందోళన స్వరంతో ఆవేదన చెందారు. షాదీ మహల్ కంప్లీట్ చేయడానికి 56 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. నిధులు మంజూరు అంటే జీవో కాపీ కూడా కాదు, పూర్తిగా 56 లక్షల రూపాయలు జిల్లా కలెక్టర్ ఖాతాకి పంపి ఇది ఆర్డర్, జీవో కాదు. 56 లక్షల రూపాయలు ఫైనాన్స్ కమిటీ నుంచి నిధులు మంజూరయ్యి టెండర్లు పిలిచి పని పూర్తి కావాల్సిన పనికి బిల్లులు పెండింగ్ పెట్టి షాదీ మహల్ పనులు చేయకుండా చేస్తున్న ఆ ప్రజాప్రతినిధి ఎవరనేది ఈ పట్టణ ప్రజలందరికీ, మదనపల్లె ప్రజలందరూ తెలుసు. ఎందుకంటే షాదీ మహల్ పూర్తి చేయాలనుకుని వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎవరికన్నా ఉండింటే ఈ 5 ఏళ్లలో ఎప్పుడు కంప్లీట్ చేసింది. ఎందుకంటే 56 లక్షల నిధులతో షాదీ మహల్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా దానికి కావాల్సిన ఒక 15 లక్షల రూపాయల నిధులతో అవసరం ఉంటే కనీసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 56 లక్షల నిధులు సద్వినియోగం చేసుకోకుండా ఎన్నికల ముందు ఒక ఆయుధంలో ఈ షాదీ మహల్ని, ముస్లింస్ని వాడుకోవాలన్న ఉద్దేశంతో ప్రస్తుత ఎమ్మెల్యే అయితేనేమి, ఎంపీ గారు అయితేనేమి, జిల్లా మంత్రి గారు అయితేనేమి ఉన్నప్పటికీ, సభ్యులు ఉన్నప్పటికీ అక్కడ రూముల్లోకి రావాల్సినంత బాడుగల్ని అక్కడి కౌన్సిలర్ వసీం అనే అతను అక్రమంగా వసూలు చేయడము ఎంతవరకు సభామని తెలుసు. అక్రమం ఒక్కడే స్వతహాగా చేసినాడా, లేదంటే వైఎస్ఆర్సీపీలో నుండి ప్రజాప్రతినిధులు ఎవరైనా చెప్తే చేశాడా? దీని మీద ఎందుకంటే గతంలో మేము అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ రెంట్ కలెక్ట్ చేసేవాళ్ళం గవర్నమెంట్. ఆ రెంట్లు మున్సిపాలిటీలో ట్యాక్స్ రూపంలో వాళ్ళే కట్టేసేవాళ్ళు. ఈరోజు అక్రమంగా ఆ కౌన్సిలర్ డబ్బులు పెట్టుకోవడంతో ఈరోజు మున్సిపాలిటీలో 8,65,000 రూపాయలు షాదీ మహల్ బాకీ పడింది. కేవలము అస్సలు 4,000 రూపాయలు కట్టాల్సిందే
3,72,000 రూపాయలు వడ్డీ. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? గతంలో మేము అధ్యక్షులు ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి అక్కడ రెంట్ ఆ రూమ్లోనే తీసుకుని పోయి మున్సిపాలిటీ కట్టేసి డిసిప్లిన్ పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే కంప్లీట్ అయ్యే వరకు అధికారికంగా మేము వసూలు చేయకూడదు బాడీలని నిర్ణయానికి వచ్చి కమిటీ సభ్యులము ఏ ఒక్కరూ అధికారికంగా వసూలు చేయలేదు. కానీ కౌన్సిలర్కి ఏం సంబంధం? షాదీమాల్లో వచ్చే ఆదాయాన్ని ఆయన తీసుకోవడానికి ఆయనకి ఏం సంబంధము? ఆయన వెనకాల ఎవరున్నారు? ఎవరు చెప్తే ఆయన ఈ వసూలు చేశాడు అక్రమంగా? వీటి మీద నేను ఒకటే చెప్తున్నాను, అక్రమంగా వసూలు చేసినటువంటి నిధుల్ని తక్షణం మున్సిపాలిటీలో ట్యాక్స్ రూపంలో జమ చేయకపోతే మాత్రం 2 రోజుల్లో అధికారికంగా పోలీసులు ఫిర్యాదు చేస్తారు. ఈ నెల 5 నుంచి రాష్ట్ర ప్రభుత్వం టెట్ డిఎస్సి దరఖాస్తులు ఆహ్వానించున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అదే రోజు నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం. టెట్ డిఎస్సీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇందుకు ప్రభుత్వం టీసీఎస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా డిఎస్సీలో 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈసారి అప్రెంటిస్ విధానాన్ని తీసుకురానున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పార్టీలు బహుజనుల హక్కులను కాలరాస్తున్నాయి. రాష్ట్రంలోని వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీలు 2 వారసత్వ కుటుంబాల చేతుల్లో ఉంటూ బడుగు బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి ఘాటుగా స్పందించారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో మదనపల్లి జేసీఎం కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన బహుజనుల రాజ్యాధికార సదస్సుకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ ఎంపీ, బీఎస్పీ ప్రముఖ నాయకులు రామ్జీ గౌతమ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి పాల్గొన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మత రాజకీయాలతో బహుజనుల హక్కులను కాలరాస్తోందని, రాష్ట్రంలో వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీలు 2 వారసత్వ కుటుంబాల చేతుల్లో ఉంటూ బడుగు బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. బహుజనులకు రాజ్యాధికారాన్ని దక్కకుండా బడుగు బలహీన వర్గాల ఓట్లతో గద్దెనెక్కిన అగ్రవర్ణ పార్టీలను వచ్చే ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బీఎస్పీ పార్టీ అభ్యర్థులను రానున్న ఎన్నికలలో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బేసిక్ పార్టీ కార్యకర్తలు, బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. Andhra Pradesh going to contest election in both Assembly and Parliament, and in Madanpalli this is my second meeting. हम लोग we are hopeful कि we are going to win this seat in Andhra Pradesh Madanpalli. And secondly, right now the two side politics is going on. One side the India bloc, second side the NDA bloc. So according to my party saying that both bloc is just like a dhanna sets, big money holders bloc. So they are not serving our Bahujan Samaj, because only BSP is only the party of Bahujan Samaj. He will serve SC, ST, BC and MBC and poor peoples. So this is my request to all of my workers. Please start the hard work. Anyhow, we have to start the work for the Madanpalli seats. I want to win. So this is my simple message to all our people. And secondly, in Andhra Pradesh, you know very well the two side politics going on. బహుజన కులాల పాలన రావాలని చెప్పి ఈ రోజున మేము నినాదంతో ముందుకెళ్తున్నాం.
ఇప్పుడున్నటువంటి పార్టీలన్నీ 4 పార్టీలు కూడా 2 జాతీయ పార్టీలు 2 ప్రాంతీయ పార్టీలు కూడా 2 కులాలకి కేవలం 2 కుటుంబాలకు సంబంధించిన పార్టీలే నడుస్తూ ఉన్నాయి. కాబట్టి బహుజన కులాలు ఎప్పుడు కూడా అధికారంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ పార్టీలో, ఈ రాష్ట్రంలో ఉన్నంత కాలం. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో బహుజన పాలన అందించగలదు. అన్ని కులాలకి సమానమైనటువంటి గౌరవం, సమాన. మదనపల్లె 2 టౌన్ నూతన సీఐగా యువరాజ్ నియమితులయ్యారు. మదనపల్లె 2 టౌన్ నూతన సీఐగా యువరాజ్ శనివారం ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న మురళీకృష్ణ గత కొన్ని నెలల క్రితం వీఆర్ఓకు బదిలీ కాగా అప్పటి నుండి ఇన్ఛార్జ్ గా 1 టౌన్ సీఐలు విధులు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో పర్మనెంట్ సీఐగా యువరాజ్ ను నియమించారు. మామూలు ఫీజులతో మీ బిడ్డలకు కార్పొరేట్ విద్య కావాలా? అయితే చలో బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, నీరుగట్టువారిపల్లె, మదనపల్లె. మామూలు ఫీజు, కార్పొరేట్ చదువు బ్రిలియంట్ స్కూల్లోనే సాధ్యం. 10, 20 కాదు, 25 ఏళ్లుగా 100కు 100% ఫలితాలు. 100%లో 100 మంది బ్రిలియంట్ విద్యార్థి మేధావులను తీర్చిదిద్దిన సంస్థ మన నీరుగట్టువారిపల్లెలోని బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. చదువుల్లోనే కాదు, ఆటల్లో, ఆధ్యాత్మికతలో, క్రమశిక్షణలో, సమయ పాలనలో ఓన్లీ 1, ముమ్మాటికి నెంబర్ 1 మన బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, నీరుగట్టువారిపల్లె, మదనపల్లె. తల్లి లాంటి ఆలన, తండ్రి లాంటి క్రమశిక్షణ, సాధారణ ఫీజులు, కార్పొరేట్ చదువులు, కార్పొరేట్ను తలదన్నే ఫలితాలు. బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, నీరుగట్టువారిపల్లె, మదనపల్లె. దూర ప్రాంతాల విద్యార్థులకు అతి చౌకగా వాహన సౌకర్యం కలదు. రండి, మీ కళ్ళతో చూడండి. సాధారణ స్కూల్లో కార్పొరేట్లను తలదన్నే చదువులు ఎలా ఉంటాయో మీ మొరుంపల్లి రజని, హెడ్ మిస్ట్రెస్ మొరుంపల్లి సహదేవరెడ్డి, కరెస్పాండెంట్, బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, నీరుగట్టువారిపల్లె, మదనపల్లె. ఫోన్ నెంబర్ 9989987782 9490838837. క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.